ఈ వీడియోలో మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ నుంచి వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో మనకు తెలుసు ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ నుంచే మ్యాక్సిమం ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తారు. మ్యాక్సిమం 99% దీంట్లో నుంచే క్వశ్చన్ వస్తుంది, ఈ మోడల్ నుంచే. ఓకేనా, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రజెక్టరీ అని అడిగాడు. అంటే ఇక్కడ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్కడ టాప్ ఆఫ్ ఇట్స్ ట్రజెక్టరీ ఏ మోషన్లో ఉంది, అది ఆబ్జెక్ట్ ప్రొజెక్టైల్ మోషన్లో. ఓకే, సో మనకు తెలుసు ఈ మోషన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటుంది తెలుసు. మనకు ఒక స్టోన్ని హారిజాంటల్తో లేదా గ్రౌండ్కి సర్టన్ యాంగిల్తో కనుక స్టోన్ విశ్లేషించినట్లయితే అది ట్రావెల్ చేసే ఆ మోషన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. అది ఇట్లా పారాబోలిక్ షేప్లో అది ట్రావెల్ చేస్తుంది, గ్రౌండ్ రీచ్ అవుతుంది. మనకు తెలుసు ఇది ఈ మోషన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. దీంట్లో సో ఏ స్టోన్ అయితే ఏ పాత్రలో అయితే ట్రావెల్ చేస్తుందో సో ఆ పాత్ని ట్రజెక్టరీ పాత్ అంటాం మనం. ఓకేనా, ఈ ట్రజెక్టరీ పాత్ నుంచి ఇది పాస్ అవుతుంది. ఈ పాత్ని ట్రజెక్టరీ పాత్ అంటాం. సో ట్రజెక్టరీ పాత్ అంటే సమ్ ఆఫ్ ద పాయింట్స్, అన్ని పాయింట్స్ని మనం కంబైన్ చేస్తే మనకు ట్రజెక్టరీ పాత్ అని వస్తుంది. ఓకే, ఈ ట్రజెక్టరీలో ఈ ట్రజెక్టరీలో టాప్ ఆఫ్ ఇట్స్ ట్రజెక్టరీ ఉండగా ఇది టాప్ పాయింట్, ఇది హెచ్. ఓకేనా, హెచ్ అనుకుందాం. ఇది టాప్ పాయింట్స్ అంటే టాప్ ఆఫ్ ఇట్స్ ట్రజెక్టరీ పాయింట్ ఇది. ఇక్కడ యాక్సిలరేషన్ ఎంత ఉందని అడుగుతున్నాడు. ఓకేనా, ఈ ప్రొజెక్టైల్లో టాప్ ఆఫ్ ఇట్స్ ట్రజెక్టరీ దగ్గర ఇక్కడ ఎంత యాక్సిలరేషన్ అడుగుతున్నాడు. సో కాబట్టి ఈ టాప్ దగ్గర మనకి ఇక్కడ స్టోన్కి వెయిట్ ఎట్లా ఉంటుందమ్మా, కింద ఉంటుంది. అంటే గ్రావిటేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, +g ఉంటుంది. అంటే గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది, +g ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న ఆబ్జెక్ట్కి యాక్సిలరేషన్ వచ్చేసి గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఉంటుంది. కానీ అది వాల్యూ కూడా డౌన్వర్డ్స్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది, దాని వెయిట్ ఎప్పుడు కిందకే ఉంటుంది కదా. సో కాబట్టి దాని డైరెక్షన్ కూడా యాక్సిలరేషన్ డైరెక్షన్ కూడా ప్లస్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ దాని ఈ యాక్సిలరేషన్ అది జీకి ఈక్వల్ ఉంటుంది. అంటే గ్రావిటేషన్ యాక్సిలరేషన్కి ఈక్వల్ ఉంటుంది. అంటే అది ఎంత 9.8 m/s². దాని వాల్యూ మనకు తెలుసు, జీ వాల్యూ. కానీ యూనిట్స్ కూడా ఖచ్చితంగా రాయాలి. అందుకని ఫస్ట్ ఎట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ ఏముంటుంది, యాక్సిలరేషన్ 9.8 m/s² ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఈ ట్రాజెక్టరీ దగ్గర మనం అడిగిండు యాక్సిలరేషన్కి ఏ డైరెక్షన్లో ఉంటుందో కూడా సెకండ్ పాయింట్ కింద రాసుకున్నాం. సో ఇది వెయిట్ అనేది కిందకి ఉంటుంది కదా, దాని వెయిట్ కింద ఉంటుంది కాబట్టి G+G అన్నాం. అంటే ఇదేంటి, దాని యొక్క యాక్సిలరేషన్ డైరెక్షన్ వచ్చేసి వర్టికల్లీ డౌన్వర్డ్స్ +g. ఒకవేళ -g ఉందంటే వర్టికల్లీ అప్వర్డ్స్ అని చెప్పాలి. సో ఇక్కడ వచ్చేసి +g కాబట్టి వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటుంది. ద డైరెక్షన్ ఆఫ్ ద యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటుంది. ఇది మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేస్తుంది, ఇది డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది, వర్టికల్లీ డౌన్వర్డ్స్ అని సింపుల్గా. ఓకేనా, సో యాక్సిలరేషన్ 9.8 ఉంటుంది, దాని డైరెక్షన్ వచ్చేసి వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్.